అన్న ఇప్పుడు రక్షణ మూవీ చూసొస్తున్నా. పాయల్ రాజ్పుత్ ఇది. పాయల్ రాజ్పుత్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటే, రొమాంటిక్ ఏదో చూపిస్తుంది, ఏదో చూద్దాం అనుకుంటున్నారు. కానీ ఇందులో పాయల్ రాజ్పుత్ చూస్తే ప్రతి మోగాడికి కూడా పడుతుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంది యాక్టింగ్, ఆ రేంజ్ లో ఉంది పర్ఫార్మెన్స్. అమ్మాయిలు వెనకాల తిరిగి సైకోగాళ్ళని ఏరేస్తుంది భయ్య, మామూలుగా కాదు. యారు అంటే ఒక రేంజ్ లో ఏరేస్తుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం సైకో గాడిని చంపే విధానం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పాయల్ రాజ్పుత్ని ఇప్పటివరకు అందరూ ఒక రొమాంటిక్ హీరోయిన్ అనుకున్నారు, కానీ ఎంత లోపల ఇంత ఎమోషన్ ఉంది, ఈమెలో ఇంత దమ్ము ఉంది అని ఈ సినిమా చూసిన తర్వాత నాకు కూడా తెలిసింది. ఇంతకుముందు రాజ్పుత్ గురించి మాట్లాడా కేకలు అద్భుతాన్ని ఉంది, కానీ ఇప్పుడు మాత్రం మేడం గారు చాలా బాగుంది మేడం, సినిమా అద్భుతంగా ఉంది మేడం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే భయం వేస్తుంది అన్న బాబు, ఆ రేంజ్ లో ఉంది ఇలాంటి సినిమా. ఇప్పుడు మళ్ళీ సత్యభామ ఒకటి, ఈ పోలీస్ ఆఫీసర్కి ఇది ఒకటి. ఏందన్నా మొగాల్ని అమ్మాయిలు వెనక పడినవరా, తిరగనివరా, అమ్మాయిలు లవ్ చేయనివరా బాబు. నాకైతే భయం వేస్తుంది. సింగిల్ గానే మిగిలిపోవాలి ఇలాంటి సినిమాలు చూస్తే అనిపించింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అల్టిమేట్, అంతే సూపర్ అంటే సూపర్ అన్న సినిమా. లేదన్న, అది కంటెంట్ వేరు, ఇది కంటెంట్ వేరు, టోటల్ వేరు. ఇందులో ఏంటంటే అమ్మాయిలు వెనక లవ్ చేయని తిరగడం అదొకటి. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలు ఎదగడం, అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలు డామినేట్ చేస్తున్నారు ప్రతి దాంట్లో. జాబ్స్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ డామినేట్ చేస్తున్నారు. సో అమ్మాయిలు డామినేషన్ ఎక్కువైపోయింది, అబ్బాయిలు తక్కువ అవుతున్నారు అని చెప్పి ఒక మగవాడు ఇన్నర్గా ఫీల్ అయిపోయి ఒక సైకోలో తయారయ్యి ఎవరైతే అమ్మాయి బాగా డెవలప్ అవుతుందో ఎడ్యుకేషన్గా కానీ ఈ రకంగా ఉన్న అమ్మాయిలు చంపేయడం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా బాగుంది. చెప్పేదానికన్నా చూసే విధానం అయితే చాలా బాగుంది. థియేటర్లో ప్రతి ఒక్కరు చూడండి, చాలా అంటే చాలా బాగుంది, సూపర్. వచ్చి ఆవిడ యాక్టింగ్ కానీ ఆవిడ హీరోయిజం కానీ సూపర్ అన్నమాట. ఇంక మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ చూసి మనం చాలా భయపడతాం అనమాట. అంత బాగా అనిపించింది. టోటలీ ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అన్నమాట. అలాగే విలన్ గారిని చూసినా చాలా క్రూరత్వంగా మర్డర్ చేయడం కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే ఏ సబ్జెక్ట్ అవ్వాలి సినిమాకి మాత్రం. సినిమా అయితే మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ చాలా భయంకరంగా అనిపించింది. హర్రర్ థ్రిల్లింగ్ చూస్తే ఎలా అనిపిస్తుందో అంత భయంకరంగా అనిపించింది. ఇంకా రాయల్ పూచి గారు మెయిన్ యాక్టింగ్, హీరోయిజం, ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక సస్పెన్స్ రివీల్ అయ్యే ఆ సీన్, ఒక్కొక్క సీన్ ఉంటుందన్న చాలా అంటే చాలా బాగా. ఇంకా ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చి ఆ సస్పెన్స్ సీన్ ఏదైతే ఒక 5 minutes ఉంటుందో ఆ సీన్ అయితే నిజంగా సీట్ ఎచ్చుకొచ్చి ఏం జరుగుతుంది అనుకుంటాం. బట్ అప్పుడు కూడా ట్విస్ట్ రివీల్ అవ్వదు. మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి మర్డర్లు జరుగుతుంటే సెకండ్ హాఫ్ అంతా దాన్ని రివీల్ చేసే క్రమంలో చాలా సస్పెన్స్గా ఉంటుంది సినిమా. వాట్ నెక్స్ట్ అంటూ. సో క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అదైతే మాత్రం బాగా వర్కౌట్ అయింది. పాయల్ రాజ్పుత్కి అయితే మాత్రం మంగళవారం తర్వాత ఇంకా బ్లాక్ బస్టర్ పడుతున్నా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కొత్త కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఈ సినిమాని చూస్తే మాత్రం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది నా. థ్యాంక్ యూ. వస్తున్నా ఏంటంటే సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా నేటి సమాజంలో ఏంటంటే అమ్మాయిలకు రక్షణ అనేది లేకుండా పోతుంది అనేది మూవీ కాన్సెప్ట్తో తీసుకొచ్చారన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. ఏంటంటే రాజ్పుత్ పాయల్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో ఏ రకంగా చూసుకున్నా ఏంటంటే ఒక హీరోయిన్గా ఒక రొమాంటిక్గా చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ ద్వారా ఏంటంటే ఆమె ఒక డైనమిక్ యాక్టర్ అని చెప్పేసి ఒక హీరో లెవెల్లో ఆమెకంటూ ఒక యాక్టింగ్ బేస్ ఉందని చెప్పేసి మూవీ ద్వారా ప్రూవ్ చేసుకుంది. నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో యువతరంలో ఉన్నటువంటి ఏంటంటే అమ్మాయిలు ఎంబడి లవ్ అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి హత్యలు అఘాయిత్యాలు చేస్తున్న దాన్ని ఏ రకంగా అరికట్టింది అని అనేది మూవీ కాన్సెప్ట్. ఏంటంటే ఆ అరికట్టే సిచ్యువేషన్లో ఏంటంటే ఈ హీరోయిన్కి ఏసీపీ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఆ ఏసీపీ క్యారెక్టర్లో ఏంటంటే హీరోయిన్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఏసీపీని కూడా బ్లాక్మెయిల్ చేసి స్టార్ట్ చేస్తే అసలు ఇందులో నాకు మెయిన్గా నచ్చిన యాక్టింగ్ ఎవరంటే మానస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. నిజంగా ఒక సైకో విలన్ రోల్లో నిజంగా యాక్టింగ్ నటించడం కాదు, జీవించి పడేసిరు భయ్య. అండ్ ఏంటంటే మానస్ గారు ఫస్ట్ హాఫ్లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్, అతను చేసిన విలన్ రోల్స్, అతను చేసిన సైకోయిజం ఏంటంటే నిజంగా చాలా ఆకట్టుకుంది. ఏంటంటే ఆయనకి ఇచ్చిన యాక్టింగ్ కంటే ఆయన ఇంకా దాన్ని మించిపోయే లెవెల్లో చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ సీన్లో ఏంటంటే ఆఫ్టర్ మానస్ గారికి పాయల్ రాజ్పుత్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక సీన్స్ ఎలివేషన్స్ ఏంటంటే ఒక చాలా ట్విస్ట్ లేపిందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత సీన్కి ఇంట్రెస్ట్ అనిపించింది భయ్య. సెకండ్ హాఫ్లో ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎక్సైట్మెంట్, ఒక్కొక్క దానికి చాలా సస్పెన్స్, చాలా థ్రిల్ అయ్యాము. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అసలు ఆఫ్టర్ మానస్ గారి తర్వాత ఇంకో విలన్ ఉన్నాడు. ఆ విలన్ గారి యాక్టింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు భయ్య. చాలా డేంజర్ బాండింగ్లో ఉంది. నిజంగా మూవీ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఒక రక్షణ అనే కాన్సెప్ట్తోని అమ్మాయిలకు రక్షణ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా కల్పించాలి,
ఒక లేడీస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ రకంగా ఎదుర్కోగలుగుతుంది అని చెప్పేసి నిజంగా చాలా బాగా చూపించారు మూవీ. నేను ఓవరాల్గా చూసుకుంటే మూవీ నిజంగా ఈ మూవీ తీసిన మన డైరెక్టర్ ప్రదీప్ గారికి యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. నిజంగా ఒక మంచి స్టోరీని తీసుకొని ఒక మంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా కానీ ఇటు స్టోరీ పరంగా కానీ ప్రొడక్షన్ పరంగా కానీ నిజంగా చాలా బాగా తీశారు మూవీని. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి భయ. మూవీ అయితే చాలా బాగుంది. నాకు కూడా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. సస్పెన్స్ కానీ అక్కడ పోలీసు అక్కడ కొంచెం అట్లా వెళ్ళడం కానీ సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. పర్లేదు. పోలీసు తనది క్యారెక్టర్ నచ్చింది నాకు. తనది ఏదైనా సరే తను బాగా డిప్గా వెళ్ళి చూడడం కానీ అది నచ్చింది నాకు బాగా. అంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఏమంటారు రక్షణ సినిమా చూడడం జరిగింది ఇప్పుడే ఇంతకు ముందుకు. నిజంగా చెప్పుకోవాలంటే రక్షణ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే సమాజంలో ఇప్పుడు మనము పోలీస్ కావాలంటే మనం తీసుకుంటాం శిక్షణ, సమాజంలో అమ్మాయిలకు లేదు రక్షణ భయ్యా. నిజంగా అంటే నిజంగా అమ్మాయిలకు రక్షణ లేకుండా వెళ్ళిపోతుంది. సమాజం ఏం చేస్తుంది, పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎవరు ఏమేమి చేస్తున్నారు అనేది ఒక కాన్సెప్ట్ అనిపించింది నాకు. నిజంగా అంటే నిజంగా ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయిలను రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్క అమ్మాయిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి మీద, ప్రతి ఒక్క అమ్మాయి మీద, ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉందని నేను భావిస్తున్నా ఈ సినిమా చూసిన తర్వాత. నిజంగా అంటే నిజంగా పాయల్ రాజ్పూత్ అయితే యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. నిజంగా అంటే నిజంగా మామూలుగా యాక్టింగ్ చేయలేదు. ప్రతి ఒక్క డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయాలి భయ్యా, సమాజం కోసం సినిమాలు తీయాలి భయ్యా. ఏముంది కామెడీ అది ఇది కాదు భయ్యా, సమాజం కోసం సినిమాలు తీయడానికి నేను చెప్తున్నా. ఈ మీడియా ముఖంగా చెప్తున్నా ఏంటంటే ఈ సినిమా బాగుంది. ప్రతి ఒక్క అమ్మాయి అయితే తప్పకుండా చూడాలి. అబ్బాయి చూస్తాడో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి. ప్రతి అబ్బాయి చూసి ఒక బుద్ధి తెచ్చుకొని ఒక సమాజాన్ని కాపాడే బాధ్యత మన ప్రతి ఒక్క పౌరుడికి ఉందని నేను భావిస్తున్నాను భయ్యా. రెండుని కంపేర్ చేస్తే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీసే. బట్ దీనికంటే సత్యభామ కంటే రక్షణ సినిమా బాగుందని నేను అనుకుంటున్నా. రక్షణ సినిమాని చూడండి ఫస్ట్. అమ్మాయిలు నేర్చుకుంటారు, అమ్మాయిలు ముందుకు వస్తారు, సూసైడ్స్ తగ్గుతాయి, మర్డర్స్ తగ్గుతాయి అని నేను భావిస్తున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకు బిగ్ బాస్ మానస్ ఉన్నాడు కదా, నేను వీళ్ళందరికంటే ముందు మానస్ని ఎందుకు చెప్తున్నానంటే మానస్ పెర్ఫార్మెన్స్ అంత అద్భుతంగా ఉంది అబ్బా. నాకు ఈ మధ్యకాలంలో చూసిన చిన్న సినిమాల్లో ది బెస్ట్ పెర్ఫార్మర్ మానస్ అనిపించాడు. చాలా 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 బాగా చేశాడు. అతను బాగా చేస్తాడని మానస్ కూడా అనుకోకపోయింటాడేమో, అంత బాగా చేశాడు. మేము థియేటర్లో అదే అనుకున్నాం. ఇంటర్వెల్ వరకు ఆయన క్యారెక్టర్ హైలైట్గా ఉంది, చాలా బాగా చేశాడు. ఇంకా మన హీరోయిన్ పాయల్ వన్ ఉమెన్ అన్నమాట, ఉమెన్స్. సో మనకి ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేసింది. మనకి RX-100 మంగళవారం తర్వాత ది బెస్ట్ మూవీ చెప్పొచ్చు. బాగా చేసింది. అంటే మనకి సస్పెన్స్ థ్రిల్లర్, మనకి రాక్షసుడు సినిమా ఉంది కదా ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. రక్షణకు తగ్గట్టు రక్షణ అన్నట్టే ఉంది. సో మంచి సినిమా ఇది. సో ఓవరాల్గా అందరికీ నచ్చే విధంగా అయితే ఉంది. నాకైతే అక్కడ బోర్ కొట్టలేదు. నాకు ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ బాగా ఇష్టం. ఎందుకంటే నేను ఎక్కువగా డబ్బింగ్ ఇలాంటి సినిమాలు మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తుంటాను. సో నాకైతే బాగా కనెక్ట్ అయ్యింది. అన్నిటికీ మించి ఏంటంటే మానస్ క్యారెక్టర్ మనకి చాలా హైలైట్గా ఉంది. బిగ్ బాస్ తర్వాత మానస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కదా, వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే మాత్రం చాలా పెద్ద చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చిన సినిమా, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంటెన్షన్ కూడా చాలా బాగుంది. నిజంగా పాయల్ గారు అంటే తన యాక్టింగ్ అందరూ తెలుసు, మామూలుగా గ్లామరస్ క్యారెక్టర్ అంటే తనకు పెట్టిందే పేరు. కానీ నిజంగా ఈ సినిమాలో రక్షణ సినిమాలో క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇంత చక్కగా ఇంత అద్భుతంగా చేస్తాను మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం. ఇన్ని రోజులు తన గ్లామర్కి నేను ఫ్యాన్, కానీ నిజంగా ఈరోజు తన యాక్టింగ్ కానీ తన క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. సూపర్ అన్న. నిజంగా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా సూపర్గా తీశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ RR కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ ఉంది భయ్య. అసలు కాంప్రమైజ్ కాలేదు. స్టోరీ తగ్గట్టు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ స్టోరీకి మాత్రం నిజంగా పాయల్ గారు అయితేనే 100కి 200% న్యాయం చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా చూసినంతసేపు కూడా తన క్యారెక్టర్ అయితే బాగుంది. నాకు ఎక్కువగా ఇంటర్వెల్ బిఫోర్ కానీ క్లైమాక్స్ కానీ చాలా బాగా నచ్చింది. సూపర్ అన్న. నాకు పాయల్ గారి క్యారెక్టర్ బాగుంది అనిపించింది నాకు సినిమా మొత్తం.